Friends, today our topic is AIP, Indian Economy and Indian Financial System Law, Module C, under that unit number 25. The topic is non-banking financial companies and NBFCs అంటాం. సో మనం యూజువల్గా దీన్ని సింపుల్గా చెప్పాలంటే వీఆర్ కమింగ్ అక్రాస్ సో మెనీ ఎన్బిఎఫ్సిస్ ఇన్ అండ్ అరౌండ్. అవి ఏంటంటే చిట్ ఫండ్ కంపెనీస్ ఉండొచ్చు, లేదంటే దట్ మీన్స్ గోల్డ్ ఫైనాన్స్ చేసి ముత్తు ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ చేసే ఎన్బిఎఫ్సిస్, లీజ్ ఫైనాన్స్, తర్వాత ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సో మెనీ ఫైనాన్స్ కంపెనీస్ మనకి ఎన్బిఎఫ్సిస్ ఎదురవుతుంటాయి, ఇంక్లూడింగ్ రికవరీ ఏజెన్సీస్ ఆల్సో. సో ఎందుకు వై ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సిస్ ఏమిటి, ఎందుకు మన ఎకానమీలో వాట్ ఇస్ ద పార్ట్ రోల్ ప్లే ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే మన బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నప్పుడు కూడా ఇవి ఎందుకు మనకి. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా నేర్చుకుంటాం. ఇందులో మీకు ఎక్కడైతే నేను హైలైట్ చేశానో రెడ్ మార్క్ తోటి అవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లెట్ us స్టార్ట్. ఇంట్రడక్షన్కి వస్తే ఎన్బిఎఫ్సిస్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ టు ద గ్రోత్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. బిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అంటాం. అంటే ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ మూడు కూడా ఆల్మోస్ట్ ఎన్బిఎఫ్సిస్ అనేది కవర్ చేస్తాయి. బ్యాంకింగ్ సైడ్కి వస్తే, ఇఫ్ యూ కమ్ టు ద బ్యాంకింగ్ సైడ్, ఎందుకు బ్యాంకింగ్ సైడ్లో బ్యాంక్స్ ఉన్నప్పుడు ఈ ఎన్బిఎఫ్సిస్ కూడా బ్యాంకింగ్లోకి ఎందుకండి అవసరం ఏంటి అంటే, ఈ మనకున్న పాపులేషన్కి, మనకున్న నీడ్స్, సోషల్ నీడ్స్కి, ఫైనాన్షియల్ నీడ్స్కి బ్యాంకింగ్ అనేది ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా సరిపోదు అన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్, దట్స్ వై దిస్ ఎన్బిఎఫ్సి విల్ యాక్ట్ యాజ్ అ సూటబుల్ ఆల్టర్నేటివ్ ఫర్ బ్యాంక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ ఫర్ బిజినెసెస్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఫర్ బ్యాంక్స్. నెక్స్ట్, దే ఆఫర్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు రిమోట్ ప్లేసెస్. ఎందుకంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఏదైనా కానీ కమర్షియల్ బ్యాంక్స్ దే కెనాట్ పెనిట్రేట్ ఇన్ టు ద రిమోట్ ప్లేసెస్. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ లొకేషనల్ డిసడ్వాంటేజెస్ కూడా ఉండొచ్చు. కానీ అదే కనుక ఈ ఎన్బిఎఫ్సిస్ అనుకోండి, విత్ ఇన్ దట్ లోకల్ ఏరియాస్ దే కెన్ క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ దట్ ఏరియాస్. సో ఆ రకంగా ఏంటంటే బ్యాంకింగ్కి ఒక ఆల్టర్నేటివ్ కింద కూడా ఈ ఎన్బిఎఫ్సిస్ అనేది సపోర్ట్ చేస్తాయి. సో those individuals who are often not serviced by the banks, thereby bringing equilibrium in the economy. Equilibrium తీసుకురావడానికి it is more supportive of this economy. And what is a non-banking financial company? Non-banking financial company అంటే ఏమిటి? ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంపెనీ, ఇట్ ఈస్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇట్ ఈస్ ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్, ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కావచ్చు, అది యాక్టివిటీ ఏదైనా కావచ్చు, అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కావచ్చు, acquisition of shares, stocks, bonds, debentures, securities issued by the government or local authority or other marketable securities of the like nature కావచ్చు. అంటే ఏమి లేదండి, షేర్ బ్రోకర్స్, సపోజ్ మీరు చూస్తూ ఉంటారు ఇంటిగ్రేటెడ్ అని, తర్వాత స్టీల్ సిటీ అని రకాల సో మెనీ స్టాక్ బ్రోకర్స్ అంతా ఉంటాయి. అంతా చేసేది ఇట్ ఈస్ ఆల్సో ఎన్బిఎఫ్సిస్, కార్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ ద షేర్స్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, అండ్ అనదర్ సెట్ ఆఫ్ ఎల్బిఎఫ్సిస్ అంటే లీజింగ్, అంటే లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్, ఈ యాక్టివిటీస్ చూసేది అంతా ఎన్బిఎఫ్సిస్ డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఇన్సూరెన్స్ బిజినెస్ చూసేవి ఎన్బిఎఫ్సిస్, దట్ ఈస్ సెపరేట్. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇవన్నీ కూడా కంపెనీస్ కేటగిరీ, కంపెనీస్ రిజిస్టర్డ్, అన్ని కూడా కంపెనీస్ కింద రిజిస్టర్ అవుతాయి. అలాగే చిట్ కంపెనీ, శ్రీరామ్ చిట్స్, తర్వాత ఇవన్నీ కూడా చిట్ బిజినెస్. But doesn't include any institution whose principal business is that of the agriculture activity, industry activity, purchase or sale of any goods other than the securities, or providing any services, sale, purchase, construction of immovable property. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పైన యాక్టివిటీస్ అన్ని కూడా ఎన్బిఎఫ్సిస్లో కవర్ అవుతాయి, కానీ కొన్ని యాక్టివిటీస్లోకి మాత్రం ఎన్బిఎఫ్సిస్ వెళ్ళవు. అది ఏమిటి అంటే, ప్రిన్సిపల్ బిజినెస్ ఈజ్ దట్ ఆఫ్ దట్ అగ్రికల్చర్ యాక్టివిటీలో అవి ఎన్బిఎఫ్సిస్ వెళ్ళడానికి లేదు. దానికి సెపరేట్గా గ్రామీణ బ్యాంక్ సెటప్స్ అవన్నీ ఉన్నాయి. కోఆపరేటివ్ సెక్టర్ ఉంది, ఎన్బిఎఫ్సి వాట్ ఈస్ దట్ గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి, కాబట్టి అవి అందులోకి ఎంటర్ అవ్వకూడదు. నెక్స్ట్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది ఎక్స్క్లూజివ్లీ ఇండస్ట్రియల్ ఫైనాన్స్, అది ఐడిబిఐ అనేసి వీళ్ళు ఏవైనా ఉన్నాయి. అటువంటిప్పుడు ఎన్బిఎఫ్సి ప్రత్యేకంగా ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంక్స్ కూడా ఉన్నాయి అక్కడ. నెక్స్ట్, పర్చేజ్
ఆర్ సేల్ ఆఫ్ ఎనీ గూడ్స్ అదర్ దాన్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్కి ఆల్రెడీ ఎన్బిఎఫ్సి ఎంటర్ అవుతుంది, కానీ అదర్ దాన్ సెక్యూరిటీస్ మాత్రం ఆ గూడ్స్ సేల్ పర్చేజ్ మాత్రం అందులోకి ఇవి ఎంటర్ అవడానికి లేదు. అండ్ ప్రొవైడింగ్ ఎనీ సర్వీసెస్ సేల్ పర్చేజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కూడా ఇవి వెళ్ళకూడదు. సో నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది విచ్ ఈస్ ఎ కంపెనీ and has the principal business of receiving deposits under any scheme or arrangement of in one lump sum or in installment by way of contributions or in any other manner as is the non-banking companies financial company. And దాన్ని ఏమంటే రెసిడ్యూరీ ఎన్బిఎఫ్సిస్ అంటాం. రెసిడ్యూరీ ఎన్బిఎఫ్సిస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డిపాజిట్స్ మొబిలైజ్ చేస్తారు. ఓకేనండి, అంటే యాక్సెప్టింగ్ ద ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ ద రిసీవింగ్ డిపాజిట్స్ మాట వీళ్ళు ఏ రకంగా చేసినా ఎనీ స్కీమ్, ఒక స్కీమ్ లాంటిది పెడతారు, ఆ స్కీమ్ ద్వారా వాళ్ళు మొబిలైజ్ చేస్తారు, డిపాజిట్స్ తీసుకోవచ్చు. లేదనుకుంటే వన్ లంసమ్ అమౌంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్స్ కింద తీసుకోవచ్చు, కంట్రిబ్యూషన్స్ కొంచెం ఇలాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ దోస్ హు ఆర్ యాక్సెప్టింగ్ ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ ద రిసీవింగ్ డిపాజిట్స్ ఈస్ కాల్డ్ ద రెసిడ్యూరీ ఎన్బిఎఫ్సిస్ అంటాం. నెక్స్ట్ ఒక పర్టికులర్ నోట్ ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ are not a part of payment and settlement system. This is also another important point you have to take note. That is NBFCs అనేవి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలోకి అసలు ఎంటర్ అవ్వవు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎవరైతే చెక్స్ ఇష్యూ చేసే అథారిటీ ఉంటుందో, చెక్స్ ఇష్యూ చేసే అథారిటీ ఒక్క బ్యాంకులకి మాత్రమే ఉంటుంది. చూడండి, కావాలంటే వాళ్ళు కరెంట్ అకౌంట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి చెక్ బుక్లో ప్రొవైడ్ చేసేది కూడా బ్యాంక్లే. చెక్ బుక్స్ అనేటప్పటికి దట్ ఈస్ సెక్యూర్డ్ ఐటమ్స్. ఓకే, సో అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ప్రొవిజన్ అనేది ఒక్కొక్కనే బ్యాంక్స్కి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఆ చెక్స్ ఇష్యూ చేసే వాళ్ళకి సెటిల్మెంట్ సిస్టమ్ అని సెటిల్మెంట్ సిస్టమ్ అనేది క్లియరింగ్ హౌసెస్లో మెంబర్స్ కింద ఉంటారు. క్లియరింగ్ యాక్టివిటీస్ సెటిల్మెంట్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ అంటే అదే. సో అటువంటి యాక్టివిటీ అనేది ఎన్బిఎఫ్సిస్కి ఉండదు. ఓకే, యాక్సెప్ట్ చేస్తుంది కదండి డిపాజిట్స్, మీరు అనొచ్చు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుందంటే సేవింగ్స్ బ్యాంకు కరెంట్ అకౌంట్ అని కాదండి, టర్మ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఎన్బిఎఫ్సి. అండ్ దే కెనాట్ బి ఆల్సో బారో ఫ్రమ్ ది ఆర్బీఐ. అలాగే బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ కానీ మిగతా బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఏమన్నా సరే ఆర్బీఐ నుంచి బారో చేసి చేయొచ్చు, దానికి ఫండ్స్ కావాలనుకుంటే. బట్ ఎన్బిఎఫ్సిస్ కెనాట్ బారో ఫ్రమ్ దట్ ఆర్బీఐ. ఈ రెండు కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. According to the amendment of 1997 to the RBI Act 1934, a non-banking company అంటే financial institution which is a company. First of all, it should be a company. Okay, and partnership కానీ sole proprietor అటువంటిది ఏం కాదు, కంపెనీ లీగల్ స్టేటస్ ఏంటంటే కంపెనీ. A non-banking company institution which is a company and which has its principal business the receiving of deposits under any scheme or arrangement or another lending of that in any manner. అయితే మనం చెప్పుకున్నాం కదండి, పైన చెప్పుకున్న పాయింట్. సచ్ అదర్ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఆర్బీఐ మే విత్ ద ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ రిసీవింగ్ ఆఫ్ ద డిపాజిట్స్ ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ ద రిసీవింగ్ ఆఫ్ ద డిపాజిట్స్ అయితే మాత్రం ఎన్బిఎఫ్సి కంపల్సరీగా ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలి. ఇది చాలా సింపుల్ లాజిక్ అండి. ఎప్పుడైతే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో పబ్లిక్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. పబ్లిక్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతున్నారో పబ్లిక్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఆర్బీఐ ఉంటుంది. సింపుల్. సో వెర్ ఎవర్ దట్ పబ్లిక్ ఈజ్ దేర్, బిహైండ్ దట్ ఆర్బీఐ విల్ బి దేర్. సో ఆ రకంగా ఎప్పుడైతే వీళ్ళు యాక్సెప్ట్ చేశారో, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేశారో ఎవరు, ఎన్బిఎఫ్సిస్, కంపల్సరీగా ఆర్బీఐ అప్రూవల్ ఉండి తీరాల్సింది. Next, in terms of Section 45(1)(a) of the RBI, non-banking financial company commence or carry on the business. ఒకవేళ కనుక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు బిజినెస్ అంటే కంపెనీ కింద రిజిస్టర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఓకే, ఇది ఫర్ దిస్ అబౌవ్ కండిషన్స్ కంపల్సరీగా అప్టైనింగ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ దట్ బ్యాంక్, ఆర్బీఐ నుంచి తీసుకోవాలి. And having a net owned funds of minimum of 2 crores. Net owned funds of minimum 2 crores undali, minimum, and it should get a certificate, obtaining a certificate of registration from the bank RBI. ఈ రెండు కండిషన్స్ కంపల్సరీగా సాటిస్ఫై అవ్వాలి కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ కనుక చేయాలి అనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎన్బిఎఫ్సిస్ అనేది ఏ రకంగా స్టార్ట్ అయినాయి,
ఆ తర్వాత ఫేజ్ వైజ్గా ఎన్ని మార్పులు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఫస్ట్ ఎన్బిఎఫ్సిస్ అనేది కమర్షియల్ ఆపరేషన్స్ ఇన్ ఏ స్మాల్ వే 1960s స్టార్ట్ చేశారు. ఎలాగంటే ఆల్టర్నేటివ్ ఫర్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్ హూస్ ఫైనాన్షియల్ నీడ్స్ వర్ నాట్ సఫిషియెంట్లీ మెట్ బై దట్ ఎగ్జిస్టింగ్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనే దాని నుంచి వాళ్ళు చాలా మంది ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది పొందలేని పరిస్థితిలో ఈ ఎన్బిఎఫ్సిస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ రకంగా ఇప్పుడు చెప్పాలంటే మార్గదర్శి అని ఇవన్నీ కూడా ఇవన్నీ కదండి ఫైనాన్షియల్ సపోర్ట్సే కదా, వాళ్ళు కూడా లోన్స్ ఇస్తారు కదా. ఇవన్నీ ఎప్పుడో ఎప్పుడో స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సిస్. ద ఎన్బిఎఫ్సి ఇనిషియల్లీ ఆపరేటెడ్ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్ వితౌట్ మేకింగ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఇనీషియల్గా ఆపరేట్ చేసేటప్పుడు లిమిటెడ్ స్కేల్లో మాత్రం అవి ఆపరేట్ చేసినాయి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మీకు పెద్ద దాని ఇంపాక్ట్ ఏమి కనపడే కదా, అంతంత మాత్రంగానే వాటి యొక్క ప్రెజెన్స్ ఉండేది. దే ఇన్వైటెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అండ్ వర్క్డ్ అవుట్ లీజింగ్ డీల్స్ విత్ దట్ బిగ్ ఇండస్ట్రియల్ ఫార్మ్స్. వాళ్ళు ఏం చేసేవారంటే సింపుల్గా ఈ డిపాజిట్స్ అనేది మొబిలైజ్ చేయడం ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. ఆ అమౌంట్ వీళ్ళు ఏం చేస్తారంటే లీజింగ్ డీల్స్ చేసేవారు ఎవరితోటి, బిగ్ ఇండస్ట్రియల్ ఫార్మ్స్ తోటి వీళ్ళు అంటే ఈ ఫైనాన్స్ సపోర్ట్ అనేది వాళ్ళకి చేసేవారు అనమాట, ఇండస్ట్రియల్ ఫార్మ్స్కి మాట. అది ఇనీషియల్గా వాడు ఎన్బిఎఫ్సి యొక్క రోల్ అలా ఉండేది. ఇన్ ద ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ద కంపెనీస్ యాక్ట్ రెగ్యులేటెడ్ ఎన్బిఎఫ్సి. ఇనీషియల్గా ఏం చేసేదంటే ఆ టైంలో ఈ ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా రెగ్యులేట్ చేసేది కంపెనీస్ మాత్రమే, కంపెనీస్ యాక్ట్ మాత్రమే రెగ్యులేట్ చేసేది. ఆర్బీఐ అనేది అప్పుడు రాలేదు. However, the unique and complex nature of operations and with financial companies acting as financial intermediaries, there was a call for a separate regulatory mechanism. ఎప్పుడైతే అవి పెరగడం మొదలెట్టియో నేచర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇంటర్మీడియట్స్కి ఎంటర్ అయ్యి వాడి యొక్క ప్రజెన్స్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఏమైందంటే కంపల్సరీగా వీళ్ళకి సెపరేట్ రెగ్యులేటరీ మెకానిజం అనేది ఉండి తీరాల్సిందే. ఎందుకంటే చాలా మంది పుట్టగొడుగులా వచ్చేసి అందరూ డిపాజిట్ మొబిలైజ్ చేసేసి బోర్డులు తిప్పేస్తా ఉంటే ఏమవుతాయి. సో దానికి సమ్ రెగ్యులేటరీ మెకానిజం ఉండాల్సిందే అని చెప్పేసి అప్పుడు దేర్ వాజ్ ఏ కాల్. అప్పుడు ఏం చేశారంటే చాప్టర్ 3B అనేది మాడిఫై చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో చేసి అసైన్ ఆర్బీఐ వాజ్ లిమిటెడ్ అథారిటీ టు రెగ్యులేట్ ద డిపాజిట్ టేకింగ్ కంపెనీస్. ఎవరైతే డిపాజిట్ యాక్సెప్ట్ చేసి ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాళ్ళని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్వైజరీ పర్వ్యూలోకి తీసుకెళ్లారు. ఏ రకంగా, ఈ ఆర్బీఐ యాక్ట్లో చాప్టర్ 3B అనే దాన్ని అమెండ్ చేసి, ఓకే, యాడ్ చేసి చెప్పాలంటే ఆర్బీఐ హ్యాజ్ ఇనిషియేటెడ్ మెజర్స్ టు రెగ్యులేట్ దట్ ఎన్బిఎఫ్సి సెక్టర్. ఆ రకంగా ఏంటంటే ఆర్బీఐ స్టార్ట్ చేసింది ఏంటి వీళ్ళని రెగ్యులేట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆర్బీఐ హైర్ పర్చేజ్ అండ్ లీజింగ్ కంపెనీస్ కుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ నెట్ ఓన్డ్ ఫండ్స్. ఇప్పుడు మనం చెప్పాను చూడండి, డిపాజిట్ యాక్సెప్ట్ చేయడం అవన్నీ కూడా లీజింగ్, హైర్ పర్చేజ్ సపోర్టింగ్ సపోర్టింగ్ ఇవ్వటం. ఎందుకంటే ఎవరికి, బిగ్ ఇండస్ట్రియల్ ఫార్మ్స్, ఫైనాన్స్ చదువుకున్నాం కదా, అలా చేసే వాటికి వాళ్ళు ఏం చేశారంటే మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేసి ఇంత ఉండాలని చెప్పేసి. అది కూడా ఏంటంటే కీ రికమెండేషన్స్ ఆఫ్ జేమ్స్ ఎస్ రాజ్ అనే స్టడీ గ్రూప్ చేసి రికమెండ్ చేశారు 1975లో. కంపల్సరీ అంటే వాళ్ళ యొక్క నెట్వర్త్ అంటే కొంచెం వాళ్ళ యొక్క ఓన్ ఫండ్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి అని. ఎన్బిఎఫ్సిస్ వర్ ఆల్సో required to maintain liquid assets in the form of unencumbered approved government securities. అలాగే ఈ ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడాను దే హ్యావ్ టు మెయింటైన్ లిక్విడ్ ఫండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ఎన్కంబర్డ్ అప్రూవ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అన్ఎన్కంబర్డ్ అంటే అందులో దాని మీద ఏ లీన్ కానీ ఏమి ఉండకుండా ఉండే సెక్యూరిటీస్లో వాళ్ళు కొంత ఫండ్స్ మెయింటైన్ చేయాలి, లిక్విడ్ ఫండ్స్ అని చెప్పి. ఎందుకు అంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ దట్ ఎన్బిఎఫ్సి అట్లీస్ట్ లిక్విడ్ అసెట్స్ అనేది మనం ఇమీడియట్గా సేల్ చేసేసి ఆ క్రైసిస్ నుంచి బయటపడేయచ్చు. ఓకే, అది లేవని రియలైజ్ కాలేదని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనుకోండి ఈజీగా రియలైజ్ అయిపోతాయి. ఓకే, సో దట్ అన్ఎన్కంబర్డ్ అంటే దాని మీద లీన్ లేకుండా ఉండాలి, ఫ్రీ ఆఫ్ దట్ మీన్స్ అవైలబుల్ సెక్యూరిటీస్ మాట. అప్పుడు ఏమవుతుంది, మీకు ఏమైనా క్రైసిస్ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా ఆర్బీఐ ఎంటర్ అవుతుంది, ఆ అసెట్స్ అన్ని కూడా ఆ సెక్యూరిటీస్ అన్ని కూడా పడేసి ఆ క్రైసిస్ నుంచి బయటికి లాగేస్తారు. ఓకే, ఇది ఇన్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్ ఇదంతా కూడా. ద నెంబర్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ రోజు స్విఫ్ట్లీ ఫ్రమ్ ఆ రకంగా 7,000 ఎన్బిఎఫ్సిస్ పెరిగినాయి 1981కి.
to around 30,000 in 1992. 1992 వెళ్ళేటప్పటికి 30,000 NBFCs ఫామ్ అయిపోయినాయి అంట, which made the RBI feel the need to regulate the industry more effectively. ఇప్పుడు ఏమైందంటే ఆర్బీఐ రెగ్యులేటరీ అథారిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని గైడ్ లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని కూడా పెంచాలి, పక్కాగా చేయాలి దాని ఉద్దేశం ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పేసి అప్పుడు దే ఇనిషియేట్, బికాస్ 30,000 NBFCs అయిపోయింది 1992కి వచ్చేటప్పుడు. సో అక్కడ 1992లో ఆర్బీఐ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ హెడెడ్ బై ఏసీ షా. ఒక కమిటీని ఫామ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ అతను, ఫార్మర్ చైర్మన్. ఏంటంటే మెజర్స్ ఫర్ ఎఫెక్టివ్ రెగ్యులేషన్స్, వీళ్ళందరినీ కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేయాలంటే కనుక ఏదో ఒకటి కొన్ని నియమ నిబంధనలు మనం ఫ్రేమ్ చేసుకోవాలని చెప్పేసి ఒక కమిటీని వేసి స్టడీ చేయమన్నారు. సో షా కమిటీ రికమెండేషన్స్ ఏం చేసింది, ఇంక్లూడెడ్ ఆస్పెక్ట్స్ రేంజింగ్ ఫ్రమ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ టు ద ప్రొడెన్షియల్ నామ్స్. అంటే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి, అక్కడి నుంచి ప్రొడెన్షియల్ నామ్స్ దాకా కూడా అన్ని పాటించాలి. ప్రొడెన్షియల్ నామ్స్ అంటే ఎన్పిఆర్ నామ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా వాట్ ఈస్ దట్ కంపల్సరీగా మ్యాండేటరీగా వాళ్ళు ఫాలో అవ్వాలి. అప్పటిదాకా బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్సే కాదు వీళ్ళు కూడా కంపల్సరీగా ఇవన్నీ ఫాలో అవ్వాలని చెప్పి పెట్టారన్నమాట అండి. సో ఇట్ ఈస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ వరకు ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ఇండియా. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో అందులో ఈ ఎన్బిఎఫ్సిస్ పాత్ర ఏమిటి, ఏ రకంగా ఇవి మనకు ఉపయోగపడ్డాయి అనే దాని గురించి చెప్తాం మాట. ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్యాటరింగ్ ద లోయెస్ట్ స్ట్రాటజీ ఆఫ్ సొసైటీ, రిజల్టింగ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద ట్రేడ్ ఇన్ బిజినెస్ అండ్ రూరల్ సెమీ అర్బన్ ఏరియాస్ అండ్ ప్రొవైడింగ్ ఎ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎన్బిఎఫ్సిస్ ఎలా ఉపయోగపడ్డాయంటే సెమీ అర్బన్ రూరల్ ప్లేసెస్లో బిజినెస్ ట్రేడ్ కూడా సపోర్టింగ్ ఫైనాన్షియల్ సపోర్టింగ్. ఒక రకంగా చెప్పాలంటే సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది ఈ ఎన్బిఎఫ్సిస్ వల్ల పీపుల్ కి అందించగలిగారు. దిస్ హ్యాస్ బీన్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రీచ్. అంటే అవి రీచ్ అవ్వగలుగుతున్నాయి, ఎందుకంటే రిమోట్ ప్లేసెస్ లో కూడా ఎన్బిఎఫ్సిస్ అనేది పెనిట్రేట్ అయిపోయినాయి, అవ్వగలుగుతున్నాయి. జస్ట్ డిస్పైట్ అంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది అంత మూలకి వెళ్ళలేవు కాబట్టి ఇవి వెళ్ళినాయి. అండ్ ప్రాక్సిమిటీ టు కస్టమర్స్, ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద రూరల్ సెమీ అర్బన్, అలాగే ఆ లోకల్గా ఉండే రూరల్ సెమీ అర్బన్ పీపుల్ యొక్క అవసరాలు ఏంటో కూడా వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అవుతుంది. దాని ప్రకారం వాళ్ళు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మాట, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసి విచ్ సూట్ ద డిమాండ్స్ ఆఫ్ ద కన్సర్న్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి అందించగలిగారు. సో ఆ రకంగా వాళ్ళ యొక్క పాత్ర చాలా అప్రిషియేట్ చేయవచ్చు గ్రోత్ ఆఫ్ ద ఇండియాలో ఎన్బిఎఫ్సిస్ రోల్. అండ్ ఎన్బిఎఫ్సిస్ ప్రొవైడ్ కాంపిటీషన్ టు ద బ్యాంక్స్. నాట్ ఓన్లీ దట్, బ్యాంక్స్కి కాంపిటీషన్ కింద వచ్చింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ దస్ క్రియేట్ కండిషన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ కన్స్యూమర్ ఓరియంటేషన్, ఎఫిషియన్సీ ఆఫ్ దట్ ఎంటైర్ సిస్టమ్. ఆ రకంగా వాళ్ళకి బ్యాంక్స్కి స్టిఫ్ కాంపిటీషన్ రావడంతో కస్టమర్కి నీడ్స్, కాంపిటీషన్, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎంఎఫ్ఐస్ అంటాం, విచ్ ఆర్ లార్జ్లీ ఫ్రమ్ దిస్ ఎన్బిఎఫ్సిస్ హ్యావ్ బీన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దర్ క్యాటరింగ్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ నీడ్స్. మనం చూస్తున్నాం స్పందన అని ఇవన్నీ కూడా మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ కూడా ఎన్బిఎఫ్సిస్లోనే మీకు బాగా క్లిక్ అయింది. ఓకే, అండ్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద మాసెస్ ఇన్ దట్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్లేసెస్. అవి మనకి ఎస్హెచ్ గ్రూప్ ఫైనాన్స్ ఇవన్నీ మనకు తెలుస్తున్నవి. తర్వాత రెగ్యులేటర్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్కి రెగ్యులేటర్స్ ఎవరు? ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్ గివెన్ టు దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇచ్చేసారు. ఓకే, ఇవ్వటం వల్ల ఇట్ రెగ్యులేట్ ద సెక్షన్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ని అది రెగ్యులేట్ చేయడం అనేది మొదలెట్టింది. హవెవర్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద డ్యూయల్ రెగ్యులేషన్ సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఎన్బిఎస్ యాజ్ మెన్షన్ బిలో విచ్ ఆర్ సూపర్వైజ్డ్ బై అదర్ రెగ్యులేటర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ చూసే ఎన్బిఎఫ్స్ ఒకటి ఉన్నాయి, అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే ఎన్బిఎఫ్స్ అని ఒకటి వేరే సెక్షన్ ఉంది. అలాగే డిఫరెంట్ కేటగిరీస్లో అన్ని కవర్ అవుతూ డిఫరెంట్ బిజినెసెస్లో ఎన్బిఎఫ్సిస్ కవర్ చేసుకుంటూ వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ డ్యూయల్ రెగ్యులేషన్ ఎందుకు, ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా. ఉన్నాయంటే ఏ రకంగా అంటే మనం చెప్పుకోదలుచుకున్నది, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఆల్రెడీ ఉంది, ఐఆర్డిఏ. అలాగే మీకు స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్, బాండ్స్, డిబెంచర్స్, దీనికి సంబంధించి చూసేదంతా సెబీ ఈజ్ ఏ రెగ్యులేటరీ అథారిటీ. సో రెండు రెగ్యులేటరీ అథారిటీస్ అక్కర్లేదు కదా. ఆ రకంగా ఏం చేశారంటే ఎన్బిఎఫ్సిస్కి కొన్ని వాటి నుంచి ఆర్బీఐని ఎగ్జంప్షన్ చేశారు. అంటే ఎక్కడైతే వేరే రెగ్యులేటరీ అథారిటీ ఉంటుందో అక్కడ ఆర్బీఐ మీకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఇప్పుడు సెబీ పరిధిలోకి వస్తుంది అనుకోండి, చూడండి ఇక్కడ అవేంటి ఎటువంటి అంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్లో ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయనుకోండి,
ఈ యాక్టివిటీస్ చేసే దాంట్లో ఎన్బిఎఫ్సిస్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉండొచ్చు, ఎన్బిఎఫ్సి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా మీకు సెబీ కంట్రోల్లో వచ్చినప్పుడు మళ్ళీ ఆర్బీఐ రిజిస్ట్రేషన్ ఎందుకు అక్కర్లేదు. సో దర్ ఇస్ నో నీడ్. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ హోల్డింగ్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇష్యూడ్ బై దట్ ఐఆర్డి. ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పర్మిషన్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇచ్చేది ఐఆర్డిఏ ఇచ్చేసింది కదా. ఇచ్చినప్పుడు మళ్ళీ ఆర్బీఐ రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంకా అక్కర్లేదు. సో డ్యూయల్ అయిపోతుంది కాబట్టి దిస్ ఆర్బీఐ ఇస్ ఎగ్జామ్టెడ్ ఫర్ దిస్. ఇలాగా చాలా చోట్ల ఆర్బీఐని కొన్ని ప్లేసెస్లో దాని యొక్క అవసరం లేకుండా తప్పించారు. అది ఏంటంటే నిధి కంపెనీస్ కూడా అంతే. నిధి కంపెనీస్ అంటే ఒక రకమైన అది సెపరేట్ కంపెనీ సిస్టమ్ అది. ఓకే. అది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ కార్పొరేట్ అఫైర్స్లోకి వస్తుంది, ఎంసీఏలోకి వస్తుంది. వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు దానికి మళ్ళీ ఆర్బీఐ అనేది అక్కర్లేదు. అలాగే చిట్ కంపెనీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్లోకి వస్తుంది, ఏ స్టేట్కి ఆ స్టేట్లో. సో అటువంటిప్పుడు దానికి కూడా చిట్ ఫండ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది 1982లో, రెగ్యులేటెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. దాని ప్రకారం అందులో పర్వ్యూలోకి వచ్చినప్పుడు, రెగ్యులేటరీ పర్వ్యూలోకి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరం లేదు. సో ఇలాగా ఈ వాటికి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. ఆర్బీఐ రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. మిగతా అన్ని కూడా కంపల్సరీగా ఆర్బీఐ రిజిస్ట్రేషన్స్ ఉండాలి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రెగ్యులేటెడ్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రెగ్యులేటెడ్ బై ఎన్హెచ్బి. సో ఇంకా అటువంటిప్పుడు దానికి ఆర్బీఐ ఎందుకు అవసరం లేదు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ బ్రాడ్ పిక్చర్ ఆఫ్ దట్ వాట్ ఈస్ దట్ స్ట్రక్చర్. ఇందులో ఏముంటుంది చూడండి, కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్లో సెక్షన్ 3 ఆఫ్ ద కంపెనీ. ఇందులో కంపెనీలో రెండు ఉన్నాయి. ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ, తర్వాత ఎన్బిఎఫ్సి రెగ్యులేటెడ్ బై దట్ అదర్ రెగ్యులేటర్స్, ఎన్బిఎఫ్సిస్ కంపెనీస్. ఇక్కడికి వచ్చి ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ ఏముంటాయంటే కంపల్సరీగా వాళ్ళు ఆర్బీఐ పరిధిలో ఉంటారు కాబట్టి రెగ్యులేషను, సూపర్విజను, సర్వేలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అంటారు ఆర్బీఐ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. మోస్ట్లీ అవన్నీ వస్తాయంటే ఎవరైతే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారో ఎన్బిఎఫ్సిస్ వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. ఇకపోతే ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేటెడ్ బై అదర్ రెగ్యులేటర్స్ అనేది ఎప్పుడు చెప్పుకున్నాం కదండి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు, సెబీ, ఎంసీఏ ఇప్పుడే చెప్పుకున్నాం. స్టేట్ గవర్నమెంట్ నిధి, చిట్ ఫండ్స్, ఇవన్నీ ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. ఓకే, రెగ్యులేటెడ్ బై ద వీళ్ళ ఆర్బీఐ రెగ్యులేటరీ కాదు. ఇవన్నీ రెస్పెక్టివ్ రెగ్యులేటరీ అథారిటీస్ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. మూడో కేటగిరీ ఏంటంటే నాన్ బ్యాంకింగ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్. అంటే నాన్ బ్యాంకింగ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే నాన్ బ్యాంకింగ్ అంటే ఇవి బ్యాంకింగ్ అదర్ దాన్ బ్యాంకింగ్. ఓకే, నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో ఇందులో రెగ్యులేటరీ అథారిటీ ఎవరు ఉంటారంటే అందులోకి మీకు బ్యాంకింగ్ అయితే కనుక మీకు అందులోకి వస్తాయి. నాన్ బ్యాంకింగ్ అనేది అందులోకి వచ్చేవాళ్ళు ఎవరు అంటే రెగ్యులేటరీ అథారిటీ, మినిస్టర్ ఆఫ్ ఇందాక చెప్పుకున్నాం కదా నిధి, ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్స్ డీల్ చేసే వాట్ ఈస్ దట్ ఎన్బిఎఫ్సిస్ అని కూడా కమింగ్ అండర్ దట్ ఎంసీఏ. దట్ మీన్స్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంటాయి. అవి ఎన్ఫోర్స్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట రెగ్యులేటరీ అథారిటీస్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఎన్బిఎఫ్సిస్కి వస్తే లయబిలిటీ బేస్డ్, యాక్టివిటీ బేస్డ్, సైజ్ బేస్డ్, మూడు రకాలండి. అది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్తో మనం నేర్చుకుంటాం. ఎన్బిఎఫ్సిస్ 3 బ్రాడ్ క్లాసిఫికేషన్స్ అని కూడా చెప్పుకున్నాం కదా. లయబిలిటీస్ బేస్డ్, తర్వాత యాక్టివిటీస్ బేస్డ్ అండ్ పర్సీవ్డ్ సిస్టమేటిక్ ఇంపార్టెన్స్. ఓకే, ఇందులో మనకి ఏంటంటే లయబిలిటీస్లో బేస్డ్ అంటే రెండు ఉంటాయి. దట్ మీన్స్ కేటగిరీ ఏ కంపెనీస్, కేటగిరీ బి కంపెనీస్ అని చెప్పేసి. లయబిలిటీస్ అంటే ఏం లేదు, డిపాజిట్స్ అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక డిపాజిట్ పబ్లిక్ నుంచి చేస్తాం, ఇంకో డిపాజిట్స్ విత్ ఇన్ దట్ వాళ్ళే కలుపుకొని తీసుకుంటారు. మొత్తానికి ఎనీ హౌ దే విల్ మొబైలైజ్ దట్ ఫండ్స్ ఫ్రమ్ దేర్ ఓన్. అయితే పబ్లిక్ నుంచైనా లేదంటే వాళ్ళ మెంబర్స్ నుంచైనా తీసుకుంటారు. సో పబ్లిక్ తీసుకుంటే దట్ విల్ బి కాల్డ్ ఎన్బిఎఫ్సిస్ డి అంటాం, డిపాజిట్స్ యాక్సెప్టింగ్ అని అర్థం. అలా కాకుండా ఎన్బిఎఫ్సిస్ ఎన్డి అంటే నాన్ డిపాజిట్స్ అని అర్థం అన్నమాట. అంటే పబ్లిక్ నుంచి తీసుకొని, అంటే నాట్ యాక్సెప్టింగ్ ఆఫ్ ద డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్ అని అర్థం. ఓకే, అండ్ ఎన్బిఎఫ్సిస్ డి ఆర్ నౌ సబ్జెక్ట్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్యాపిటల్ ఎక్విటీ. ఎప్పుడైతే మీరు పబ్లిక్ నుంచి డిపాజిట్స్ సేకరిస్తారో ఎన్బిఎఫ్సి కంపల్సరిగా క్యాపిటల్ అడెక్వసీ ఫాలో అవ్వాలి. లిక్విడ్ అసెట్స్ అనేది మనం ఇంత చెప్పాను చూడండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కంపల్సరీ అన్కంబర్డ్ సెక్యూరిటీస్ మెయింటైన్ చేయాలని చెప్పాను. అది లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి. ఎక్స్పోజర్ నామ్స్ ఉండాలి కంపల్సరీగా. ఎక్స్పోజర్ నామ్స్ అంటే ఏంటంటే కంపల్సరీగా ఇంత అమౌంట్ మాత్రమే దాటకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే దట్ ఈస్ ఇంక్లూడింగ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఎక్స్పోజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ల్యాండ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ల్యాండ్ రిలేటెడ్ వాటిల్లో, అలాగే బిల్డింగ్ రిలేటెడ్ వాటిలో ఎక్కువ చేయడానికి లేదు. వాళ్ళు ఇచ్చే ఫైనాన్స్ బిజినెస్ ఏదైనా సరే. అలాగే అన్కోటెడ్ షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. అంటే పర్సంటేజ్లు ఉంటాయి, ఇంత లిమిట్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి లేదు.
అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిసిప్లిన్ ఉండాలి. ఏఎల్ఎం మెయింటైన్ చేయాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మెయింటైన్ చేయాలి. రెగ్యులేటరీ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఆర్బీఐకి సబ్మిట్ చేస్తూ ఉండాలి. అది బ్యాలెన్స్ షీట్ కావచ్చు, లేదంటే కనుక వాట్ ఈస్ దట్ క్వార్టర్లీ రిపోర్ట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ క్లాసిఫికేషన్కి వస్తే అన్ని యాక్టివిటీసే ఉంటాయి. ఇది పైన మనం చెప్పుకున్నది లయబిలిటీస్ బేస్డ్. ఇప్పుడు మన యాక్టివిటీస్ బేస్డ్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి చాలా రకాలు ఉంటాయి. అంటే ఏ యాక్టివిటీని బట్టి అది. ఇక్కడ ఎన్బిఎఫ్సిస్ రకాలు ఏంటంటే ఫస్ట్ ఎన్బిఎఫ్సి ఏఎఫ్సిస్, ఎన్బిఎఫ్సిస్ ఎల్సిస్, ఎన్బిఎఫ్సిస్ ఐసిస్, ఎన్బిఎఫ్సి ఐఎఫ్సిస్. ఏంటి ఇవన్నీ అంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే రికవరీ. ఈ ఎన్బిఎఫ్సిస్ కంపెనీ కింద ఫామ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాడ్ డెట్స్ అవన్నీ కూడా బ్యాంకుల నుంచి కొనుక్కొని అవన్నీ కూడా వీళ్ళు నెమ్మదిగా రియలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటారు చూడండి. దట్ మీన్స్ అసెట్ ఫైనాన్స్ కంపెనీస్ అంటాం కదా అవి. ఓకే. నెక్స్ట్ లోన్ కంపెనీస్ అంటే కంపెనీస్కి లోన్స్ ఇవ్వటం. ఓకే. అంటే కంపెనీస్ లోన్ ఇవన్నీ కూడా లోన్ ఓరియంటెడ్. అంటే ఎన్బిఎఫ్సిస్ ఆటో ఫైనాన్స్, ఎన్బిఎఫ్సి ఏదో చెప్తారు, మన పేరు పెట్టుకోవచ్చు కదా, లక్ష్మి ఆటో ఫైనాన్స్ అని. ఆ, తర్వాత మనం చెప్తాం కదా వాట్ ఈస్ దట్ మనపురం గోల్డ్ ఫైనాన్స్ అని, ముత్తు గోల్డ్ ఫైనాన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా లోన్ కంపెనీస్. ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటే ఐసిస్ అంటారు. ఇవేం చేస్తారంటే ఈ ఫండ్స్ అన్ని కూడా ఓన్లీ మీకు బయట ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్వెస్ట్ చేసి పెరిగినప్పుడు అది బుక్ చేసుకుని ప్రాఫిట్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్లో ఉంది కానీ అందులో వాళ్ళకి ఫైనాన్స్ చేస్తాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ అంటాం. అలాగే సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటాం. దట్ సిఐసిస్ అండ్ ఎన్డి నాన్ డిపాజిట్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ కంపెనీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఈస్ దట్ యాక్టివిటీస్లోకి పంప్ చేసే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తాయి అన్నమాట కంపెనీస్కి అన్నమాట. సో దిట్ ఈస్ డెట్ ఫండ్ కంపెనీస్ అంటాం. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ ఫైనాన్స్ చేస్తాయి. కాబట్టి ఎన్బిఎఫ్సిస్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. మీ స్పందన ఇప్పుడు ఏమైనా చాలా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి చూడండి. వీళ్ళ కంపెనీస్కి అనేది వాళ్ళు ఫండింగ్ చేస్తారు. ఓకే. వాళ్ళు చేసే యాక్టివిటీ అంటే గ్రూప్స్ ఫామ్ చేయడం, వాళ్ళ మైక్రో ఫైనాన్స్ చిన్న చిన్న లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కి వాళ్ళు అప్లై ఇవ్వడం, బిజినెస్ లోన్స్ అనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఎంఎఫ్ఐస్ అంటాం. వాళ్ళ రెసిడ్యూరీ ఎన్బిఎఫ్సిస్ చెప్పాను కదా, ఓన్లీ యాక్సెప్టింగ్ ఆఫ్ దట్ డిపాజిట్స్ ఇన్ ద మార్నింగ్ చెప్పాను. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే వీళ్ళు బుక్ డేట్స్ మీద ఫైనాన్స్ చేస్తారు. సపోజ్ అన్ని ట్రేడ్ ఉంది, బిజినెస్ ఉంది, బిజినెస్లో ఏమవుతుంది, మీకు బిల్స్ ఉంటాయి ఎక్కువ. ఆ బిల్స్ ఫైనాన్స్ చేసినప్పుడు అంటే వాళ్ళకి తొందరగా రావు, డబ్బుల రూపంలో రావు అవి. అవి ఏంటంటే బిల్స్ రూపంలో ఉండిపోతాయి. 3 నెలలు 2 నెలలు అలాగే పెండింగ్ ఉంటాయి. బుక్ డేట్స్ అంటాం. రిసీవబుల్స్ అని కూడా అంటాం. వ్యాపార నిమిత్తం వాళ్ళు సరుకు అవతలకి అమ్మినప్పుడు వాళ్ళు క్రెడిట్ మీద మనకు బిల్స్ ఇస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి లాక్ అయిపోతాయి ఫండ్స్ లేక. సో ఈ ట్రేడర్స్కి ఎగనెస్ట్ దీస్ రిసీవబుల్స్ బుక్ డేట్స్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తే కనుక దాన్ని ఫ్యాక్టరింగ్ అంటాం. ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్టరింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎన్బిఎఫ్సి ఫ్యాక్టర్స్ అంటాం. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ నాన్ ఆపరేటింగ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీస్. సో ఇది ఒక కేటగిరీ. ఓకే. నెక్స్ట్ మార్ట్గేజ్ గ్యారంటీ కంపెనీస్. మార్ట్గేజెస్ మార్ట్గేజ్ అంటే ఏదైనా ఫిక్స్డ్ మూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా మార్ట్గేజ్ చేయడం, వాటి మీద ఫైనాన్స్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ as మార్ట్గేజ్ గ్యారంటీ కంపెనీస్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్ఫామ్. పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే అవతల వాడు ఒకడు ఉంటాడు యాప్ తీసుకుని, యువతల వాడు ఒకడు ఉంటాడు యాప్ తోటి. వీడేంటంటే బయ్యరు, వీడేంటంటే వాట్ ఈస్ దట్ బారోయరు, అవతల వాడు ఏంటంటే లెండర్. అంటే ఇక్కడ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, సో నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఇవ్వటానికి రెడీ అయ్యాయి, కానీ నేను ఏం చేస్తా ఒక మనిషిని పెట్టుకుంటాను, ఒక యాప్ ఏదో తయారు చేస్తాడు నాకు. సో నా దగ్గర ఫండ్స్ రెడీగా ఉంటాయి. అవతల వాడు ఏం చేస్తాడు, వాడికి అవతల బోళంత మంది ఉంటారు, డబ్బులు కావాలి, అప్పులు కావాలి, కానీ వాడు ఒక థర్డ్ పర్సన్ అప్రోచ్ అవుతాడు. ఓకే. సో వాడు ఒక యాప్ పెట్టుకుంటాడు. సో ఇక్కడ నుంచి అవతల వాడు లీడ్స్ జనరేట్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నేను ప్రాసెస్ చేసి వాడికి లోన్ శాంక్షన్ చేసి అమౌంట్ ఇస్తామంటారు. సో ఈ టైప్ ఆఫ్ అంటే ఏంటంటే అవతల వాడు ఒకడు ఉంటాడు మీడియేటర్, ఇక్కడ ఒక ఉంటాడు, దీన్ని పీర్ టు పీర్ అంటాం, పీ టు పీర్. ఓకే. దిస్ టైప్ ఆఫ్ లెండింగ్ చేసే ఎన్బిఎఫ్సిస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ సైడ్ బేస్డ్ క్లాసిఫికేషన్. సైడ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అనేటప్పటికి
ద టోటల్ అసెట్స్ ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సిస్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క అసెట్స్ 500 crores అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఈస్ కాల్డ్ ది టర్మ్డ్ యాజ్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఇవన్నీ కూడా కంపల్సరీగా prudential regulations such as capital adequacy requirements, exposure norms along with the reporting requirements are applicable to them. కంపల్సరీగా అప్లికబుల్ అవుతాయి. ఓకే. తర్వాత రెగ్యులేటరీ ఓవర్సైట్ బై ఆర్బీఐ ఆన్ ఎన్బిఎఫ్సిస్. ఇకపోతే ఇప్పుడు ఆర్బీఐ మీద ఆర్బీఐ రెగ్యులేటరీ అనేది కష్టం అయిపోతుంది. కష్టం అయిపోవడం అంటే కంట్రోల్ చేయాలి అంటే కనుక ఆర్బీఐ కంట్రోల్ చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఇందా చెప్పాను చూడండి, షా అతను రికమెండ్ చేశారు, కమిటీ చేశారు కదా, ఏం చేస్తే బాగుంటుంది, స్ట్రెంగ్త్ అని అవుతుంది వీళ్ళని రెగ్యులేట్ చేయాలంటే. బికాజ్ పుట్టగొడుగులు చాలా పెరిగిపోయినాయి కదా, 30,000 ఎన్బిఎఫ్సిస్ తయారైపోయినాయి 92కి. ఏం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రికమెండేషన్స్ చేశారన్నమాట. సో అవన్నీ కూడా సాలియంట్ ఫీచర్స్ అన్ని కూడా అమెండ్ చేశారు. ఎక్కడ Chapter 3B ఆఫ్ ఆర్బీ యాక్ట్ లో. ఓకే, చేసి ఇచ్చిన ప్రకారం ఏంటంటే మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎన్బిఎస్ టు అబ్టైన్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఆర్బీ అండ్ టు మినిమం లెవెల్ ఆఫ్ నెట్వర్త్ ఓన్ ఫండ్స్ ఉండాలి. ఈ రెండు ప్రయర్ కండిషన్స్. ఒకటేంటి, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ, ఎన్బిఎఫ్సి కనుక మ్యాండేటరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ చేసి పడేశారు. ఆర్బీఐ నుంచి అప్టైన్ చేయాలి ఇది. రెండోది ఏంటంటే మినిమం లెవెల్ ఆఫ్ నెట్ ఓన్ ఫండ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అది ఎంత అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ యాక్టివిటీ. తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ రిక్వైరింగ్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ టు మెయింటైన్ ఎ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అసెట్స్ ఇన్ అన్కంబర్డ్ అప్రూవ్డ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయో ఎన్బిఎఫ్సిస్, వాళ్ళు కంపల్సరీగా సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అసెట్స్, వాళ్ళకున్న అసెట్స్ లో కొంత పర్సెంటేజ్ అన్ఎన్కంబర్డ్ ఎప్పుడు సెక్యూరిటీస్ కింద పెట్టారు. అప్పుడు మన బ్యాంక్స్ అయినా సరే మేము డిపాజిట్స్ అన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ కింద కొంత పెడుతున్నాం లేదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్, తర్వాత క్యాష్ రూపంలో గోల్డ్ లోన్, అదే ప్రకారం. ఎందుకంటే లిక్విడ్ ఫండ్స్ కింద ఉంటే కనుక రేపు పొద్దున్న క్రైసిస్ లోకి వెళ్ళింది అనుకోండి, జస్ట్ విల్ బెయిల్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ బై సెల్లింగ్ ఆఫ్ దిస్ లిక్విడ్ ఫండ్స్. అది పర్పస్. నెక్స్ట్, రిక్వైరింగ్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ టు క్రియేట్ రిజర్వ్ ఫండ్ అండ్ ట్రాన్స్ఫర్. కంపల్సరీగా ఎన్బిఎఫ్సి అన్ని కూడా రిజర్వ్ ఫండ్ మెయింటైన్ చేయాలి. వాడికి వచ్చిన ప్రాఫిట్ లో ఎవ్రీ ఇయర్ 20% ఆ రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసి తీరాలి. Empowering RBI to prescribed policies for adherence of NBFCs for regarding to the income recognition account standard. అలాగే ఆర్బీఐని ఎంపవర్ చేశారు. ఎందుకంటే దే కెన్ గివ్ దట్ పాలసీస్. ఆ పాలసీస్ కంపల్సరీగా ఎప్పటికప్పుడు మార్చి ఎన్బిఎఫ్సిస్ మీద పెడతారు ఇంప్లిమెంట్ చేయడం కోసం. అందులో ఏమంటే ఇన్కమ్ రికగ్నిషన్ దగ్గర నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ అన్ని కూడా మీకు వాళ్ళు గైడ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొస్తారు అన్నమాట. తర్వాత ఎంపవరింగ్ ఆర్బీఐ టు ఇష్యూ డైరెక్షన్స్. అలాగే ఆర్బీఐకి ఎంపవర్ చేశారు. దే కెన్ గివ్ ఎ డైరెక్షన్స్ టు ద ఎన్బిఎఫ్సిస్ ఆల్సో. ఆర్ నాట్ ఓన్లీ దట్, దేర్ ఆడిటర్స్ కూడా ఆర్బీఐ కెన్ గివ్ ఎ డైరెక్షన్స్ మాట, ఇలా చేయండి, ఇలా చేయండి, వెరిఫై చేయండి అంటే వాళ్ళు చెప్పిన నామ్స్ అన్ని కూడా ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా సరే వాళ్ళకి చేయొచ్చు. అది ఏంటంటే ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్క్లోజర్ ఆఫ్ లయబిలిటీస్ ఎక్సెట్రా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎంపవరింగ్ ఆఫ్ ఆర్బీఐ నాట్ టు స్పెషల్ ఆడిట్. ఒకవేళ కనుక ఎన్బిఎఫ్సి స్పెషల్ ఆడిట్ చేయాలంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంపవర్ చేస్తారు, వాళ్ళకి పూర్తి పవర్స్ ఉన్నాయి. అలాగే ఎంపవరింగ్ ఆర్బీఐ ఎప్పుడైనా ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ జరిగింది అనుకోండి, స్పెషల్ ఆడిట్ కి రికమెండ్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద సచ్ పవర్స్. అండ్ ఎంపవరింగ్ ఆర్బీఐ టు ప్రోహిబిట్ ఎన్బిఎఫ్సిస్ ఫ్రమ్ ఎలివేటింగ్ అసెట్స్. అలాగే కొన్ని యాక్టివిటీస్ లో మీకు ప్రోహిబిట్ చేయొచ్చు ఎన్బిఎఫ్సి అంటే, దానివల్ల ఏమైనా దట్ మీన్స్ బియాండ్ దేర్ గైడ్లైన్స్ కానీ చేశారనుకోండి, ఓకే, అంటే నాన్ పర్మిటెడ్ యాక్టివిటీస్ లో కనుక ఎన్బిఎఫ్సిస్ ఇన్వాల్వ్ అయినకోండి, ఇమీడియట్ గా దే కెన్ ప్రోహిబిట్ దట్. అలాగే ఎంపవరింగ్ ఆర్బీఐ టు ఫైల్ వైండింగ్ అప్ పిటిషన్స్. అలాగే ఒక ఎన్బిఎఫ్సిస్ కనుక డీవియేట్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, ఎస్ దే కెన్ రికమెండ్ ఫర్ వైండింగ్ ఆఫ్ ఆల్సో, క్లోజ్ చేసేయచ్చు. ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ అనేది కూడా అందులో ఇంప్లిమెంట్ చేశారు. 2006 లో వచ్చింది. ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ప్రైసింగ్ ఆఫ్ ద లోన్స్ అండ్ ఎథికల్ బిహేవియర్ టువర్డ్స్ ద బారోయర్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 2000 టు ఎన్షూర్ మోర్ ప్రొఫెషనలిజం ఇన్ ఎన్బిఎఫ్సి. అంటే ఏంటంటే ఇక్కడ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ అనేది 2006 లో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే లెండింగ్ చేసేటప్పుడు ప్రైసింగ్ ఆఫ్ ద లోన్స్ అండ్ ఎథికల్ బిహేవియర్ టువర్డ్స్ ద బారోయర్స్. ఎథికల్ బిహేవియర్ అంటే ఆ, ఆ, ఒక నిబద్ధతతో కూడిన అప్రోచ్ టువర్డ్స్ ద బారోయర్. ఇవన్నీ కూడా కంపల్సరీగా
ట్రాన్స్పరెంట్ గా ఫాలో అవ్వాలని చెప్పి. అలాగే కార్పొరేట్ గవర్నర్ ఫ్రేమ్వర్క్ ఆల్సో స్టిపులేట్. కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ప్రొఫెషనలిజం తీసుకురావడం, మోర్ ప్రొఫెషనలిజం. అంటే అందరూ కూడా ట్రైన్డ్ పర్సన్స్ అయి ఉండాలి, నాలెడ్జ్ తెలిసి ఉండాలి, ఆ తర్వాత ఒక సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలి. అంటే ఏం లేదండి, ఓ బ్యాంక్ లో పనిచేసే ఒక లెర్నింగ్ యాక్టివిటీ కింద వాట్ ఈస్ దట్, ప్రైవేట్ లెండర్స్ ఊళ్ళో ఉంటారు కదా, మనీ లెండర్స్, వాళ్ళ యాక్టివిటీకి ఎంత వేరియేషన్ ఉంటుంది, అక్కడ ప్రొఫెషనలిజం ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఆ టైప్ ఆఫ్ వేరియేషన్. అడిషనల్ రెగ్యులేటరీ మెజర్స్ ఫర్ ఇంట్రడ్యూస్ ఇది ఓకే. తర్వాత టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇందాక మనం చదువుకున్నదే. అసెట్ ఫైనాన్స్ రకాల మాట ఎన్బిఎఫ్సి, అసెట్ ఫైనాన్స్ కంపెనీ, లోన్ కంపెనీ, మార్గేజ్ గ్యారంటీ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, మైక్రో ఫైనాన్స్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇవన్నీ కూడా. నెక్స్ట్ గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ ఆర్ టు బి ఫాలోడ్ బై ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. అవన్నీ ఏంటంటే చాప్టర్ 3 బిలో ఆర్బీఐలో మనం అమెండ్ చేసాం కదండి అవి. తర్వాత ఎన్బిఎఫ్సిస్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్, ఇది కూడా మనం చదువుకున్నాం. డిమాండ్ డిపాజిట్స్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు, సేవింగ్స్ బ్యాంక్ కానీ కరెంట్ అకౌంట్ గా, దట్ ఓన్లీ యాక్సెప్టెడ్ బై బ్యాంక్స్ మాత్రమే. కానీ ఇక్కడ ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది. దట్ మీన్స్ ఒకవేళ కనుక వాళ్ళ పర్సనల్ నీడ్స్ ఉంటాయి, ఇది వస్తారండి, సమ్వేర్ ఇట్ విల్ కమ్. అండ్ మినిమం టైం పీరియడ్ అనేది పబ్లిక్ డిపాజిట్స్ కి, ఆ డిపాజిట్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసే పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేసే డిపాజిట్స్ కి మినిమం పీరియడ్ ఎంత పెట్టాడంటే 12 నెలలు. మాక్సిమం పీరియడ్ ఎంత 60 months, 5 years. అందుకని దాటకూడదు, 12 నెలల కన్నా 1 year కన్నా తగ్గకూడదు డిపాజిట్ పీరియడ్. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ నాట్ గ్యారంటీ. అలాగే రీపేమెంట్ ఆఫ్ అమౌంట్, ఒకవేళ కనుక ఎన్బిఎఫ్సిస్ అని చేతులు ఎత్తేసింది అనుకోండి, డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకోండి, ఓకే, లిక్విడేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమీ గ్యారంటీ ఇవ్వదు. అంటే ఏంటంటే డిఐసిజిసి కానీ ఇవన్నీ పని చేయమంటండి. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ గ్యారంటీ. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే రిస్క్ టేకింగ్. ఇన్వెస్టర్ తనకు నచ్చితే పెట్టుకుంటాడు ఇన్వెస్ట్మెంట్, అందరం లేదంటే లేదు. ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్. నెక్స్ట్, ద కంపెనీ కెనాట్ more than and prescribed by the Reserve Bank of India. That means, and NBFCs can use issue checks. NBFCs అనేది చెక్స్ ఇష్యూ చేయొచ్చు, బట్ టు దేర్ కస్టమర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ పేమెంట్స్ ఆర్ సెటిల్మెంట్స్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేలాగా, అంటే పేమెంట్స్ ఇచ్చుకోవడం కానీ లేదంటే సెటిల్మెంట్ కానీ చేసుకోవడం కోసం కస్టమర్స్కి ఇస్తారు. ఒక్క నిమిషం. ఓకే, యాక్చువల్గా దిస్ ఇస్ ఎన్బిఎఫ్సిస్ కెన్ ఇష్యూ కదా, ఎన్బిఎఫ్సిస్ కెనాట్ ఇష్యూ. There is some mistake is there. NBFCs cannot issue checks to their customers in order to make payments or settlements. ఇందాక చదువుకున్న పాయింట్ ఇక్కడ. హియర్ ప్లీజ్ నోట్ దట్ ఇట్ ఈస్ కెనాట్. The company has to furnish a quarterly return on the liquid assets of that company. కంపెనీ యొక్క దగ్గర ఉన్న లిక్విడ్ అసెట్స్ ఎంతెంత ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు క్వార్టర్లీ రిటర్న్ కింద కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఏంటి, ఇట్ ఈస్ అ ప్రొటెక్షన్ టు దట్ ఇన్వెస్టర్స్ మాట. అలాగే ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ అనేది ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. అలాగే నెక్స్ట్, కంపెనీ హ్యాస్ టు అసెట్స్ ఇన్ క్రెడిట్ రేటింగ్. అలాగే కంపెనీ ఎప్పటికప్పుడు క్రెడిట్ రేటింగ్ అనేది చేయించుకుని వాడు ఎవ్రీ 6 monthsకి అది వాడు ఆర్బీఐకి సబ్మిట్ చేయాలి. మనం సరే వెహికల్ వాడుతున్నప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ ప్రతి 6 monthsకి తీసుకోమంటాడు. అదే ప్రకారం ఇది కూడా క్రెడిట్ రేటింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం 6 monthsలో మనం తీసుకుని అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేయాలి. ఓకే, స్క్రూటినీ మాట ఇదంతా కూడా. ద కంపెనీస్ విచ్ హ్యావ్ ఏ పబ్లిక్ డిపాజిట్ ఆఫ్ 20 crores ఆర్ మోర్, పబ్లిక్ డిపాజిట్స్ కనుక 20 crores అంతకన్నా ఎక్కువ కనుక మొబిలైజ్ చేసి ఉంటే కనుక, ఆర్ హ్యావ్ అసెట్స్ వర్త్ 100 crores, అలాగే వాళ్ళకున్న అసెట్స్ కనుక అది కానీ, లేదా వాళ్ళకున్న అసెట్స్ కనుక 100 crores అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఇమ్మీడియట్ గా ఏఎల్ఎం రిటర్న్ అనేది కంపల్సరీగా హాఫ్ ఇయర్లీ సబ్మిట్ చేయాలి. అసెట్స్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ రిటర్న్ అనేది సబ్మిట్ చేయాలి. సో దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. The depositors of the NBFCs cannot avail that securing facility of the deposit insurance. DICGC అనేది డిపాజిట్స్ కి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కదండి. మనం చదువుకుంటాం 5 lakhs వరకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఎక్కడైనా బ్యాంక్ లో 5 lakhs వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద బ్యాంక్స్ గోస్ ఆన్ బ్యాంక్ దివాళా కనుక తీస్తే కనుక, ఇట్ ఈజ్
ఇన్సూరెన్స్ కవరేజ్ టు దట్ డిపాజిటర్స్. కానీ ఇక్కడ మాత్రం ఎన్బిఎఫ్సిస్కి ఆ ఫెసిలిటీ లేదు. అలాగే ఎన్బిఎఫ్సిస్ హ్యావ్ బీన్ డ్యూలీ రేటెడ్ అండ్ మ్యాచెస్ ద రికమెండెడ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, అది వదిలేసేయండి. తర్వాత ద కంపెనీ హ్యాస్ టు మెయింటైన్ ఏ మినిమం 15% డిపాజిట్స్ ఇన్ ఇట్స్ లిక్విడ్ అసెట్స్. కంపల్సరీగా లిక్విడ్ అసెట్స్ లో దానికి 15% ఆఫ్ దట్ దే హ్యావ్ టు మెయింటైన్. పబ్లిక్ డిపాజిట్స్ లిక్విడ్ అసెట్స్ 15% కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ప్రతి కంపెనీ. నెక్స్ట్, బ్యాంక్ ఫైనాన్స్ టు ఎన్బిఎఫ్సిస్. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది. మ్యాండేటరీగా రిజిస్టర్ చేయాలి. ఆర్బీఐ రీడిగ్యులేటెడ్ క్రెడిట్ రిలేటెడ్ మ్యాటర్స్. ఆర్బీఐ అనేది క్రెడిట్ రిలేటెడ్ దాంట్లో డీరెగ్యులేట్ చేసేసింది. ఓకే. డీరెగ్యులేట్ చేస్తారంటే ఫ్రీడమ్ ఇచ్చేసింది మాట. ఆపరేషనల్ ఫ్రీడమ్ టు బ్యాంక్స్ కూడా ఇచ్చింది. క్రెడిట్ డిస్పెన్సేషన్ టు ఎన్బిఎఫ్సిస్. ఇవన్నీ కూడా ఇన్ వ్యూ ఆఫ్ సెన్సిటివ్ అటాచ్మెంట్ టు ఫైనాన్షియల్ కన్సెప్ట్ అలాగే ఆపరేషనల్ ఫ్రీడమ్ టు ద బ్యాంక్స్ ఇచ్చింది. నెక్స్ట్, బ్యాంక్ ఫైనాన్స్ టు ఎన్బిఎఫ్సిస్ నాట్ రిక్వైరింగ్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. అదేంటంటే ఇక్కడ బ్యాంక్ ఫైనాన్స్ టు ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్ ఫైనాన్స్ టు ఎన్బిఎఫ్సిస్ నాట్ రిక్వైరింగ్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. అంటే ఎన్బిఎఫ్సిస్ కనుక బ్యాంక్ ఫైనాన్స్ చేస్తే, అంటే ఎన్బిఎఫ్సిస్కి బ్యాంక్ ఫైనాన్స్ చేస్తా అంటే చేస్తుంది. సపోజ్ మీరు ఎన్బిఎఫ్సిస్ అనేది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కింద కంపెనీగా స్టార్ట్ అయింది అనుకోండి. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే బల్క్ అమౌంట్ ఇచ్చేస్తాయి. ఇదిగో మీకు 50 కోట్లు ఇచ్చేస్తుంది. లెండింగ్ మాట అండి. ఏది ఎవరికి ఇస్తారు? ఎన్బిఎఫ్సిస్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఈ 50 కోట్లకి మీకు మాకు 12% చొప్పున ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏం చేసినట్టు, ఎన్బిఎఫ్సిస్కి ఈ బ్యాంకింగ్ కంపెనీస్ లెండింగ్ చేసినాయి. అంటే ఎన్బిఎఫ్సిస్ బారో చేసినట్టు లెక్క. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్బిఎఫ్సిస్ అదే ఎన్బిఎఫ్సిస్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రీలెండింగ్ చేస్తారు. రీలెండింగ్ అంటే వాళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ స్మాల్ బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఒక మినీ బ్యాంక్ కాదు, వాళ్ళు ఈ ఫండ్స్ ఉపయోగించుకుంటారు. అక్కడ ఏం చేస్తారు, ఇక్కడ 12% తీసుకున్నారు కదా, ఇంకో 2% వేసుకుని 14% వాళ్ళు లోన్స్ ఇచ్చుకుంటారు. సో దట్ ఈస్ దేర్ ప్రాఫిట్ అండ్ దిస్ ఈజ్ ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క వాట్ ఏ ప్రాఫిట్ మాట. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నప్పుడు there is no requirement of registration with RBI. అది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ విచ్ డో నాట్ రిక్వైర్ టు బి రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ. ఏమిటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఇన్సూరెన్స్ కంపెనీకి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా, అక్కడ ఐఆర్డిఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, అది ఉన్నప్పుడు దీనికి అవసరం లేదు కదా. సో అది ఆ రకంగా ఇన్సూరెన్స్ యాక్ట్లో అది పెట్టారు సెక్షన్ 3 కింద. అలాగే నిధి కంపెనీస్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 620 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏం చేస్తారంటే, నిధి కంపెనీస్కి మీకు రెగ్యులేటరీ అథారిటీ మనకి ఏముంటుంది, మీకు ఎంసీఏ ఉంది, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో అది ఉన్నప్పుడు మీకు ఆర్బీఐ ఎందుకు అక్కర్లేదు. అలాగా చిట్ ఫండ్ కంపెనీస్ కూడా మనం చెప్పుకున్నాం, స్టేట్ చిట్ ఫండ్స్ ఉన్నాయి. ఆ యాక్ట్ ఈ సెక్షన్ అమెండ్ దీని ప్రకారం దేర్ ఇస్ నో అదర్, ఆర్బీఐ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దట్ మీన్స్ లోకల్ యాక్ట్స్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీస్ ఆ రెగ్యులేషన్లోకి వస్తాయి కాబట్టి అవసరం లేదు. అలాగే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అనేటప్పుడు ఏం చదువుకున్నాయి, సెబీగా ఉంది కాబట్టి సెబీగా ఉన్నప్పుడు ఆర్బీఐ ఎందుకు అవసరం లేదు. సో హౌసింగ్ ఫైనాన్స్కి ఎన్హెచ్బి ఉంది, అటువంటిప్పుడు ఆర్బీఐ రెగ్యులేటరీ కింద అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్ ఆ డిఫరెంట్ సెక్షన్స్ ప్రకారం ఉంది. ఈ సెక్షన్ అంత పెద్ద గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం, అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, అప్లికబిలిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్కీమ్ అంబర్స్మన్ స్కీమ్ టు ద ఎన్బిఎఫ్సిస్. అన్ని ఎన్బిఎఫ్సిస్ కూడా ఇంటిగ్రేటెడ్ అంబర్స్మన్ స్కీమ్ లోకి తీసుకొచ్చారు. సో ఆర్బీఐ హ్యాస్ ఇష్యూడ్ గైడ్లైన్స్ ఆన్ ఇంటిగ్రేటెడ్ అంబర్స్మన్ స్కీమ్ విచ్ ఇంటర్ఎల్ఏ కవర్స్, చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ అంబర్స్మన్ లో ఓన్లీ బ్యాంక్స్ కూడా కవర్ అవుతాయి. The scheme shall apply to the services provided by the regulatory authority in India to its customers under the provisions of the Bank of 934 and Banking Regulations Act and the Payments and Settlement Act. ఈ 3 యాక్ట్స్ ప్రకారం ఈ స్కీమ్ అనేది ఆల్ సర్వీసెస్, ఈ ఏదైతే రెగ్యులేటరీ ఎంటిటీ ఉందో అంటే ఈ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఫైనాన్షియల్ సర్వీస్ అన్నిటికీ కూడా ఇది అప్లికబుల్ అని చెప్పమాట. ఏది ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ ఇంటిగ్రేటెడ్ అంబర్స్మన్ స్కీమ్ అనేది. నెక్స్ట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఏమిటి అంటే, సి మళ్ళీ అగైన్ అందులో ఉన్న రకాలే మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి.
but include that, what is that, Reserve Bank of India and registered with Reserve Bank, X and not excluded. ఇక్కడ వాట్ ఈస్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్బిఎఫ్సిస్ డిఫైన్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ అవుతాయి. బట్ ఈ ఫాలోయింగ్ వాటికి ఎగ్జామ్షన్ అన్నమాట. అది దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అవి ఏంటి అనుకున్నామంటే డజన్ ఇంక్లూడ్ ఏంటంటే కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ సిఐసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఐడిఎఫ్ ఎన్బిఎఫ్సిస్ కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా మీకు చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోస్ట్లీ వీటన్నిటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే సిఐసి అన్న, ఐడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఎన్బిఎఫ్సి అన్న రెండు ఒకటే. ఓకే. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్న, తర్వాత ఐడిఎఫ్ ఎన్బిఎఫ్సిస్ అన్న కూడా రెండు సేమ్ మీనింగ్ అసైన్డ్ టు దమ్. ఓకే. ఇన్ మేజర్ చేంజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్బీఐ హెస్ బిన్ అపాయింటెడ్ as అపరేట్ అథారిటీ. తర్వాత అపరేట్ అథారిటీ, ఈ బ్యాంకింగ్ ombudsman కి అపరేట్ అథారిటీ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ. ఇది వరకు మనకి ఏంటంటే డిప్యూటీ గవర్నర్ అని చెప్పి చదువుకున్నవాడు. డిప్యూటీ గవర్నర్ అపరేట్ అథారిటీ ఆఫ్ బ్యాంకింగ్, అదే ombudsman అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ombudsman స్కీమ్ వచ్చిన తర్వాత అపరేట్ అథారిటీ ఎవరు అని అడుగుతాడు. ఎగ్జిక్యూటివ్ ఈడీ ఆఫ్ ఆర్బీఐ అని చెప్పాలి. సో విత్ దిస్ ది టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.